ఉద్యమాలు నిర్మించాలన్నా ప్రజలకు కదలిక అనేది ఉండాలి. ప్రజలకు కదలిక ఉండాలంటే వాళ్ళకి సమస్యలు ఉండాలి. సమస్యలు ఉన్నాయా లేవా అని పరిశీలిస్తే దేశంలో ఉన్న సమస్యలు ఏమిటో బీజేపీ మతోన్మాద ప్రభుత్వం ఏ రకంగా ప్రజలు అణచివేస్తుందో రాష్ట్రంలో ఆ బీజేపీ ఎదుర్కొనే దానికోసం ఆ బీజేపీ మతోన్మాద ప్రభుత్వం కేంద్రంలో అధికారులు రాకుండా ఉండే దానికోసం కేవలం కమ్యూనిస్టులే కాదు కాంగ్రెస్ సహా మిగతా అందరూ కూడా కలిస్తేనే సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో పార్లమెంట్ లో మనం పోటీ చేసిన స్థానాల్లో కాక మిగతా వాటన్నిటిలో కూడా కాంగ్రెస్ తెలుసు. అంటే దాని అర్థం కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అను ఈ దేశాన్ని చక్కగా పరిపాలిస్తున్నాము, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రజలతో సుఖపడతారు ఇట్లాంటి భ్రమలు మనకి లేవు. ఎందుకంటే కాంగ్రెస్ చాలా కాలం పరిపాలించింది, రాష్ట్రాన్ని చేశారు. స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అయితే ఆ 75 సంవత్సరాలు అత్యధిక కాలం కాంగ్రెస్ పరిపాలించింది. సూటిగా చెప్పాలంటే దేశంలో దరిద్రానికి కష్టానికి కారణాలు కాంగ్రెస్ పరిపాలనలో ఎక్కువ జరిగింది. అందుకే కాంగ్రెస్ పట్ల మనకి ఏమీ భ్రమలు లేవు. కాకపోతే ఇంతకంటే బ్రహ్మరాక్షసి బీజేపీ ఉంది కాబట్టి ఆ బీజేపీ అధికారంలోకి వస్తే దేశం విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి ఆ విచ్ఛిన్నాన్ని అడ్డుకునే దానికోసం, రాజ్యాంగాన్ని రక్షించుకునే దానికోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దానికోసం మాత్రమే ఆ ఇండియా బ్లాక్ అనేది ఏర్పాటు చేయడం, అందులో మన భాగస్వామ్యం ఉండడం జరిగింది. కనీసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కూడా అవసరం. ఈ దేశంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. ఆ మైనారిటీల రక్షణ కోసం ఈ ఏర్పాటు అవసరమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ రూపొందించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం కూడా కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళ అధికారంలోకి వస్తే ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలి, ఇంకా మంచి రాజ్యాంగం తయారు చేయాలి. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు, మనం కూడా సమర్థించాం. మనం పోటీ చేసిన స్థానాల్లో తప్ప మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని సమర్థించాము. చాలా వాగ్దానాలు చేశారు. 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు కాదు, రేవంత్ రెడ్డి గారు పదే 7 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసిన సంగతి ఎప్పుడు తెలిసింది నీకు? ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, వాగ్దానాలు చేస్తున్నప్పుడు 7 లక్షల కోట్లు ఉన్న అప్పున్న రాష్ట్రంగా మీరు గుర్తులేదా? అప్పు చాటుకు తెచ్చేది కాదు, అప్పు తేవడానికి మనం సమర్థించట్లేదు. మనం కూడా విమర్శించాం ప్రతిసారి. కేసీఆర్ అప్పు చేస్తున్నాడు, లేదు అవినీతి జరుగుతోంది, అభివృద్ధి కుంటుపడుతోంది, మనం కూడా విమర్శిస్తున్నాం. కానీ 7 లక్షల కోట్ల అప్పు అయిన సంగతి ప్రతి ఒక్కరు తెలుసు. 7 లక్షల కోట్ల అప్పు ఉందని ఎన్నో ఏళ్ళుగా చెప్తూనే ఉన్నాం. అందుకని అప్పు చేయడం దాని కారణంగా ఇప్పుడు ఈ పథకాల అమలు లేదు అనే అర్థం వచ్చేది మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. అయ్యా నువ్వు కేసీఆర్ అప్పు చేశాడు అప్పు చేయలేదు. ఇప్పుడు 10 నెలల్లో ఏడాది అయింది. ఇప్పుడు పుట్టినరోజు పండుగలు జరిపినట్టు ఇప్పుడు పండుగలు జరిపారు. ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓ సంవత్సరం అయింది కాబట్టి పండుగ జరుపుకుంటే మనకి జరుపుకో, నీకు కొడుకు పుట్టింది కాబట్టి జరుపుకో, పుట్టినరోజు ముందు పెట్టుకో, వాడి బిస్కెట్ పెట్టుకో, నాకు అభ్యంతరం లేదు. జనాన్ని ఏం పెట్టావు? అది ప్రశ్న. జనాన్ని సంవత్సరం పాటు పరిపాలించావు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు? ఎన్ని పథకాలు అమలు చేశావు? ఎందుకు చేయలేదు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ పనులు అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాను, దృష్టి మళ్లించడం. ఇందాక ఉదాహరణ చెప్పాడు. ఇంకా కొన్ని హైడ్రా అనేది నాగార్జున బిల్డింగ్ కోలుకొట్టాడు. మంచి కానీ కోలుకొడుతున్నా ఎవరెవరు కోలుకొడుతున్నావు? అక్రమంగా ఆక్రమించిన వాడిని కోలుకొడితే మనకు అభ్యంతరం లేదు. కానీ అక్రమంగా ఆక్రమించి 50 ఎకరాలు దాన్ని మంచిగా ప్లాట్లు చేసి పిహెచ్ఎంసీ నుంచి పట్టా తీసుకొచ్చి సర్టిఫికెట్ తీసుకొచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చి ఎలక్ట్రిసిటీ వాడు బిల్లు ఇచ్చి కన్స్ట్రక్షన్ కు నువ్వు లైసెన్స్ ఇచ్చి అన్ని చేసిన తర్వాత వాడు ఫ్లాట్ పెట్టి బిల్డింగ్ కడితే మధ్యతరగతి వాడు 10 లక్షలు 5 లక్షలు పెట్టి కొనుక్కుంటే వాడు కష్టాలు పెట్టి వాడి కొనుక్కున్నాం. ఆ విషయం వల్ల చేపలు వస్తున్నాయి, జీవులు వస్తున్నాయి. ఆ మందుల కంపెనీల చర్యలు చూస్తే దమ్ము నీకున్నా అక్కడ పోయి తీసుకో, అప్పుడు మూసి బాగుపడుతుంది. అది వదిలేసి 15,000 ఇల్లు కట్టుకున్నారు. ఎవరి కాలంలో పెట్టారు? ఈ కాంగ్రెస్ కాలంలో పెట్టారు, తెలుగుదేశం కాలంలో పెట్టారు, టీఆర్ఎస్ కాలంలో పెట్టారు. ఎప్పుడైనా జోలికి పోలే, డబ్బులు తిన్నారు, కట్టుకొని ఇచ్చారు. ఆ రకంగా తయారైన ఇల్లుని ఇవాళ కూలగొడతా అంటారు.
పైగా ఏం చెప్తున్నావు, నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు. సిపిఎం ఏం చెప్పిందంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు 15,000 అక్కడ గుర్తించిన తర్వాత వీళ్ళు తీసుకుని ఆ ఇళ్లలో ప్రవేశపెట్టిన తర్వాత ఎలక్ట్రిసిటీ లైట్ వేసి నీళ్ళ కనెక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు గొలగొట్టు, అప్పటిదాకా వచ్చింది. నువ్వు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. ప్రజాస్వామ్యం పునరుద్ధరించా అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారికి నా ప్రశ్న ఏంటంటే, గ్రూప్ 1 పరీక్షల గురించి కానీ, హైడ్రా గురించి కానీ, మూసీ ప్రాజెక్టు గురించి కానీ, దామగుండం అటవీ ప్రాజెక్టు గురించి కానీ ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీని గురించి మాట్లాడావా? ఎప్పుడైనా బాధ్యత ప్రజలను కూర్చోబెట్టి చర్చించావా? చర్చించలేనాడు. ఫార్మాసిటీ అని ఇబ్రహీంపట్నం పక్కన మొదలు పెట్టాడు కేసీఆర్. మనం అడ్డం తిరిగాం, పాదయాత్ర చేసాం, నేను నడిచా. పాదయాత్ర చేసినా సరే ఆగా 13,000 ఎకరాల రైతులు లాక్కున్నాం. ఫార్మాసిటీ కట్టలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు ఎన్నికల్లో, మా కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ రైతుల భూమి నీకే ఇస్తామని చెప్పారు. ఫార్మాసిటీకి రద్దు చేస్తామన్నారు. కాంగ్రెస్ గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేశారు, సగం మాట అమలు చేశారు. ఫార్మాసిటీ రద్దు అన్నారు. ఇప్పుడు ఏం పట్టలేదు, రైతుల భూమి మాత్రం వెనక్కి లేదు. ఈ తీసుకున్న 13,000 ఎకరాలతో పాటు ఇంకొక 15,000 ఎకరాలు కావాలి. మొత్తం 30,000 ఎకరాలతో విదేశీ భూములు తీసుకున్నట్టు కలెక్టర్ కేసు చేశాడు. దీన్ని అమలు చేయడానికి ఊళ్ళోకి వెళ్ళాడు. జనం కలెక్టర్ చుట్టూ ఉంటారు. గవర్నమెంట్ కలెక్టర్ అన్నారు. అక్కడ కోర్టు ఆట అయింది. గవర్నమెంట్ అంటే కలెక్టర్ కొట్టారు, కేసు పెట్టారు. కలెక్టర్ అంటే నన్ను ఎవరు కొట్టలేదు, సరే కేసు పెట్టారు. ఖమ్మం జిల్లా మహాసభ జరుగుతుంది. ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ 33 జిల్లాలు, అలాగే ఇంకా కొన్ని అర్థమైన కమిటీల మహాసభలు కూడా కొన్ని జరిగినాయి, ఇంకా కొన్ని జరుగుతుంది. ప్రపంచంలో ఈరోజు ప్రధానమైన రాజకీయ ధోరణులు ఉన్నాయి. వాటి మీద సీపీఎం ఏమనుకుంటుంది అని చెప్పేసి మీరు దృష్టి తీసుకొస్తారు. ఇప్పుడు పార్లమెంట్లో మన రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న 75 సంవత్సరాల ఈ సందర్భంలో పార్లమెంట్లో రాజ్యాంగం గురించి చర్చ జరుగుతుంది. ఇప్పుడు విషయాలు ఈ దేశంలో దాదాపు 75 సంవత్సరాల రాజ్యాంగం ఉండదు. అటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేసి, ధ్వంసం చేసి, దాన్ని బలహీనం చేయాలని చెప్పేసి కొన్ని శక్తులు బయట చేస్తుంటే, ఆ సమయంలో ఈ 75 సంవత్సరాల్లో ఈ రాజ్యాంగం భారతదేశం యొక్క ఐక్యతని, సమైక్యతని, ప్రజల యొక్క హక్కుల్ని రక్షించడం కోసం పడుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగంలో మంచి విషయాలను కొనసాగించుకోవాలి, వాటిని రక్షించుకోవాలి. ఇప్పుడు ఈ విపరీతమైన శక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే మనకు భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తులో మరింత మంచి జీవితాన్ని సాగించుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి మరోవైపు వామపక్షాలు, ఇతర లౌకిక పక్షాలు, కొన్ని బూర్జువా పార్టీలు కూడా, కాంగ్రెస్ అలాగే కొన్ని బూర్జువా పార్టీలు కూడా ఈరోజు రాజ్యాంగానికి అనుకూలంగా ఈరోజు స్పందించుకుంటున్నారు. ఈ సంఘర్షణ ఈరోజు ప్రధానమైన అంశం. దేశం రాజ్యాంగం ఉండే హక్కులు ఉండాలా? రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చేసి ప్రజాస్వామ్య హక్కులు కావాల్సి లౌకిక విధానాన్ని ధ్వంసం చేసి ఇది ఒక మతతత్వ రాజ్యాంగం, ఒక హిందుత్వ ప్రాతిపదిక మీద అటువంటి రాజ్యాంగం చేయాలని చెప్పేసి 2 అంశాల మీద చేస్తుంది. ఈరోజు విధ్వంస రాజకీయానికి బీజేపీ సంఘ పరివార శక్తులు నాయకత్వం ఇస్తే రాజ్యాంగాన్ని రక్షించుకొని ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే రాజకీయాలకి వామపక్షాలు కేంద్రంగా మిగతా అన్ని పక్షాలను కలిపి ఈరోజు కృషి చేస్తా ఉన్నాయి. మరి సామాజిక న్యాయం ప్రధానమైన అంశంగా పరిపాలన జరగాలని చెప్తుంది. మన దేశం చెప్పేసి జనసేన చెప్తుంది. ఆ విషయాన్ని మన రాజ్యాంగంలో రాస్తున్నాం. ఇప్పుడు బీజేపీ వచ్చి దీనికి భారతీయత రావాలంటే, ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో మీరు ఒక పౌరుడైతే సరిపోతుంది, హిందువు కూడా కావాలి. మీరు హిందువులు కాదా, హిందువులు కడిగిపడి ఉండాలి, వాళ్ళకి లోపడి ఉండాలి. అంటే ఈ దేశంలో ఉండడానికి సాగిపోతుందని చెప్తాను. మరి అటువంటి దాన్ని మనం నిర్వహించి పోరాడకపోతే మన దేశం కైపోకుండా ఈరోజు ప్రపంచంలో దేశాలు చూడండి, సిరియాలో చూడండి, ఒక్కొక్క అయిపోతున్నాం. పాలస్తీనా ఇజ్రాయెల్ సంఘర్షణ చూడండి, ఏ రకంగా చక్కచక్కలు అయిపోయిందా. ఖమ్మం కూడా చాలా దేశం, అటువంటి దేశం జరుగుతుంది. తెలుగు వాళ్ళతో విపత్తులు ఉన్నారు, హిందీ వాళ్ళు విపత్తులు ఉన్నారు, మలయాళం వాళ్ళు వాళ్ళ విపత్తులు దేశాలుగా నిర్వహిస్తే పెద్ద దేశాలు. అటువంటి దేశం ఇంత వైవిధ్యం కలిగిన దేశం ఇప్పటికీ
స్వాతంత్రం వచ్చి 1940 ఏళ్ళు అయితే ఇప్పటికీ ఒక దేశంగా ఉండడం ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక దేశంగా ఉండడానికి కారణం అనేది మనం సమైక్యవాదాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి ఈ జమిలి ఎన్నికలు సైమల్టేనియస్ ఎన్నికలు వస్తే మొత్తం ఈ సమైక్యవాదం నేతృత్వం వస్తుంది, ఏకపాత్ర పరిపాలన వస్తుంది. ఇప్పుడు బీజేపీ అదే కోరుకుంటుంది. ఈ రాష్ట్రాల్లో ఇంకో పార్టీ ఉండకూడదు, రాష్ట్రాల్లో బీజేపీ ఉండదు, కేంద్రంలో అందుకని డబుల్ ఇంజన్ గవర్నమెంట్ రెండు ఇంజన్లు ఒకే పార్టీ ఉండాలి. ఢిల్లీలో ఒక ఇంజన్ ఉంది బీజేపీ ఇంజన్, రాష్ట్రాల్లో కూడా అదే ఇంజన్ ఉండాలని ప్రచారంలో సారాంశం ఏంటంటే ఈ దేశంలో కేంద్రంలో రాష్ట్రాల్లో ఒకే పార్టీ ఉండాలి, ఇంకో పార్టీ ఉండకూడదు. ఇంకో పార్టీ పోవాలంటే జగన్ పార్లమెంట్ నుంచి అసెంబ్లీ ఏ సమస్య పెట్టి ఓటేయాలి, అఖిల భారత సమస్యలు పెట్టి ఓటేయాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.